తెలంగాణ కాంగ్రెస్ ఏపీలో మరి తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తున్న హెచ్చరిక ఏంటి అనేది ఇక్కడ మనం గమనించాలి. అధికారంలోకి రావడానికి పార్టీ మేనిఫెస్టో ద్వారా అలాగే హామీలని అనేక రకాలుగా ప్రజలకి వాగ్దానాలు చేస్తున్న పరిస్థితిని మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. 2014లో మరి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ 600కు పైగా హామీలు ఇవ్వడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. రాజధాని నిర్మాణం చేయడానికి వాళ్ళకి సమయమే సరిపోలేదు. అనుకున్న ఇచ్చిన హామీల్లో మరి ఎన్ని నెరవేర్చారనేది వాళ్ళకే తెలుసు. ఆ తర్వాత మరి నవరత్నాలు అంటూ జగన్ గారు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రజలకి మేనిఫెస్టో ఇచ్చి మరి వాళ్ళు దాని ద్వారా ఏం చేస్తున్నారనేది ఇప్పుడు ఏపీ ప్రజలకి తెలుసు. అలాగే అంటే వాళ్ళు చేసినవన్నీ చేయలేదు, ఇచ్చిన హామీలు నవరత్నాలు ఇవన్నీ కూడా ప్రజలు లెక్క వేసుకుంటారు. అలాగే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసింది అనేది తెలంగాణ ప్రజలు మొన్న ఎన్నికల్లో చూశారు. మార్పు కావాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మరి అధికారంలోకి రావడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అసలు ఇక అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నట్టుగా మరి ఇక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. కొన్ని హామీలు నిర్మాణాత్మకంగా సమాజంలో ఉన్న సమస్యలు గమనించి వాటిని విభజించి, ఎక్కువగా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. మరి విద్యా వైద్యం ఆరోగ్యం ఈ మూడు కూడా ఏ సమాజానికైనా ఏ రాష్ట్ర ప్రజలకైనా అవసరం. ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిపైన దృష్టి పెట్టి ఇవి ప్రజలకి మరి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం, మరి తద్వారా నాణ్యమైనటువంటి ఆరోగ్యం అందించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది. కానీ అవి వదిలేస్తారు. మిగిలినవన్నీ డ్వాక్రా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 ఫ్రీ స్కీములు అనౌన్స్ చేసిన స్కీములు, వాటికి చట్టబద్ధత చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే 400కు పైగా హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, బొటాబొటి మెజారిటీతో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మనం చూసాం, ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు నిండా నెల రోజులు కూడా కాకపోయినా ప్రతిపక్ష పార్టీలు అసలు మినిమం ఆలోచన కూడా లేకుండా మీరు అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారని చెప్పి అవన్నిటినీ ఏకరువు పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పరోక్షంగా మనం చూస్తే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాలి ప్రజల పక్షాన, అది తప్పదు. ఇంకొద్ది రోజులైనా కాకపోతే ప్రారంభంలో ఒక 6 నెలలు చూద్దామని చెప్పి ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డా కొంత సమయం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అది లేకుండానే డే 1 నుంచే మరి అధికార పార్టీ పైన మీరు అన్ని హామీలు ఇచ్చారు అని చెప్పి గుర్తు చేసి, సో ఉచిత హామీలు ఎంత ప్రమాదం అనే అంశాన్ని ప్రతిపక్షాలు తెలియజేసే ప్రయత్నం, ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనిపించింది నాకైతే. మరి రేపొద్దున అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఏపీలో. మరి అధికారానికి దూరమైంది 2019లో తెలుగుదేశం పార్టీ, అలాగే అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఇప్పుడు మళ్ళీ 2 పార్టీలు కూడా మరి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది, అక్కడ వేడి స్టార్ట్ అయింది, ఎన్నికల వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వేలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి కొత్తగా అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ నుంచి వాళ్ళు గమనించాల్సిందే ఏంటంటే, అధికారంలోకి రావడానికి ఎడాపెడా హామీలు ఇవ్వడం అనేది ప్రమాదకరం. ఆల్ ఫ్రీ అనేది ఇంకా ప్రమాదకరం అనేది గమనించాలి. అలా కాకుండా అంటే మేజర్ సమస్యలు ఎక్కడున్నాయి, ఇప్పుడు అగ్రికల్చరు ఉంది, అలాగే మరి చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఏం చేయబోతుంది, అలాగే బాగా వెనకబడినటువంటి వర్గాల కోసం, కులాల కోసం. ఎందుకంటే బీసీలు అంటే కేవలం 3-4 కులాలే కాదు, కొన్ని వందల కులాలు ఉన్నాయి. అందులో రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు మరి చాలా ఉన్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే
సాధారణంగా వాళ్ళ సమస్యలు వెలుగులోకి వచ్చే పరిస్థితి మన దేశంలో కనపడతలేదు. కాబట్టి ఖచ్చితంగా బాగా వెనకబడిన ఆ కులాలకి ఏం చేస్తారు అనేది ప్రభుత్వాలు ఈ పార్టీలు అట్లా అంటే మరి ఇంకా దళిత బహుజనుల్లో మరి ఇంకా కూడా ఉన్నాయి. కేవలం వెనకబడిన వర్గాల్లోనే కాదు, మరి ఎస్సీ ఎస్టీ ఇదిలో కూడా 1-2 డెవలప్ అయిన కులాలకి కాకుండా ఆర్థికంగా ఏది వచ్చినా వాళ్లే బెనిఫిట్ పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలా కాకుండా మరి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వీళ్ళు ఏం చేస్తారు అధికారంలోకి వస్తేనే అనేది ప్రకటించాల్సి ఉంటుంది. ఆల్ ఫ్రీ కంటే కూడా ఆర్థిక వ్యవస్థను అసలు ఎట్లా బలపరుస్తారు, దాన్ని ఎట్లా రెవెన్యూ జనరేట్ చేస్తారు, ఉపాధి అవకాశాలు ఎలా సృష్టిస్తారు, ఈ అంశాలు ఎక్కువ చెప్పాలి కదా ప్రజలకి. మరి నిరుద్యోగ సమస్య కోసం ఏం చేస్తారు అనేది కాకుండా ఫ్రీ అనే కాన్సెప్ట్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తేనే బెటర్ అనేది గమనించాలి. అలా కాకుండా ఆల్ ఫ్రీ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ అంటే కాంగ్రెస్ ఫ్రీ అని చెప్పారు, కానీ అంతకుముందు చేసిన ప్రభుత్వాలు వివిధ విభాగాల్లో జరిగినటువంటి అవినీతి ఇదంతా ప్రజలకి వీళ్ళు తెలియజెప్పి అది ప్రజలు నమ్మి మళ్ళీ పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందిలే అనేది ప్రజలు గమనించరు, అది పట్టించుకోరు వాళ్ళు. మీరు చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడైనా ఇబ్బంది పడండి, వాళ్ళకి సంబంధం లేదు. చేశారా లేదా అనేదే ప్రజలు చూస్తారు, ఎందుకు ఇచ్చారు చేతగానప్పుడు అనేది ప్రశ్నిస్తారు. అలా ఉంటుంది తప్ప ప్రజల యొక్క సైకాలజీ అర్థం చేసుకుని అరే అంతకుముందు ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా వరకు కొంత చేసి మిగిలిందంతా దోచుకున్నారు, చాలా విభాగాల్లో చాలా మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అధికార ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అది ప్రజలు ఆలోచించే పరిస్థితి తక్కువ ఉండదు, అది ప్రజలకు వెళ్ళదు. కాబట్టి రేపొద్దున ఇదే అక్కడ జరిగే అవకాశం ఉంటుంది. ఎడాపెడా ఉచిత హామీలు ఇచ్చుకుంటే అది మెడకి కరెంటు తీగలాగా ఉరి అవుతుంది. మరుసటి రోజు అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా అక్కడ మీరు అది చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తారు అని చెప్పి ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో మనం చూసామో, ఎందుకంటే ప్రతి పార్టీ అయినా వ్యక్తి అయినా కొన్నిటిని గ్రహించాలి, కొన్ని ఎదుటి వాళ్ళ యొక్క పొరపాట్ల నుంచి చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ వేలో ఇప్పుడు తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ ఫ్రీ అనే కాన్సెప్ట్ని మిగిలిన మన ఆంధ్రాలో జరగబోతున్న ఎన్నికలకి అటు తెలుగుదేశం పార్టీ అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆల్ ఫ్రీ అనేది ఎంత ప్రమాదం అనేది గ్రహించి వాళ్ళ మేనిఫెస్టోని తయారు చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఏ పార్టీ రేపొద్దున సరే అధికారంలోకి ఎవరు వస్తారనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వ పాలన ఎలా ఉంటుంది, చంద్రబాబు గారి పాలన ఎలా ఉంటుంది అనేది ఆంధ్ర ప్రజలు చూశారు. అలాగే ఒక్క అవకాశం ఇవ్వండి మేము మార్పు చూపిస్తామంటూ 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ అలాగే మాజీ ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఇప్పుడు ప్రజలు చూశారు. బేరీజు వేసుకుంటారు, విధానాల్లో ఎలా ఉంది, దీర్ఘకాలిక ఇదిలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ప్రజలు గమనించారు. సో ఇక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది ప్రజలు డిసైడ్ చేసేది ప్రజలే ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఊరికే ఎడాపెడా అధికారం రావడానికే టార్గెట్గా ఇట్లా ఆల్ ఫ్రీ అన్నీ చేస్తామని చెప్పి అసలు అసాధ్యం కానటువంటి అన్నీ కూడా అట్లా ఇచ్చేస్తే ఇలా మెడకు చుట్టుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అది చేశారు ఇది చేశారు అని ఆ సమయాపహరణ చేస్తే అది రాష్ట్రాభివృద్ధికి అది జరగదు, ప్రజలు వినిపించుకోరు. మీరు చేతగానప్పుడు ఎందుకు చేశారనే ప్రశ్నే వేస్తారు ఏ పార్టీనైనా. ఫైనల్గా అయ్యో పాపం అంతకుముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళు చాలా కరప్షన్ చేశారు, వీళ్ళు అందుకే చేయలేకపోయారు అని చెప్పి తప్పించుకుందామంటే అది ఎట్లుంటుందంటే 2019లో వేరే డెవలప్మెంట్ స్కీమ్స్ ఏమీ చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి బీజేపీ మన టార్గెట్ అని చెప్పి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం లాగా ఉంటాం. అది ఎట్లయింది, ఉరితాడైంది పార్టీకి. అంత అనుభవం ఉన్నటువంటి పార్టీ నాయకుడు మేము ఈ 5 ఏళ్లలో అంతా చేయలేకపోయాము, ఈసారి అవకాశం ఇవ్వండి, 5 ఏళ్లలోనే ఎట్లా సాధ్యపడుతుంది, ఇంకొకసారి అవకాశం ఇస్తే చేస్తాను ఖచ్చితంగా అని చెప్పుంటే ఇంకో రకంగా ఉండేది. ప్రజల్ని కన్విన్స్ చేయాలి తప్ప అలా కాకుండా వేరే ఏదో సంబంధం లేని ఇష్యూని పెట్టి ఏదో రకంగా దాన్ని దాటవేత చేద్దామని అనుకుంటే ప్రజలు అమాయకంగా ఉండరు, అది ఏ పార్టీకైనా అప్లికబుల్. సో కాబట్టి ఇప్పుడు తెలంగాణ
కాంగ్రెస్ నుంచి ఇది ఒక హెచ్చరిక. నిజంగా ఆల్ ఫ్రీ అనేది కనుక ఇచ్చే అధికారంలోకి వద్దామని అనుకుంటే ప్రజలు అమాయకంగా ఉండరు. అందులో ఆంధ్ర ప్రజలు ఇంకా అప్రమత్తంగానే ఉంటారు. కాబట్టి మరి రాబోయే ఎన్నికలకి మేనిఫెస్టో వీళ్ళు మరి ఎలా తయారు చేసుకుంటారనేది చూడాలి. ఆల్ ఫ్రీలో వస్తారా, లేదంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి మేనిఫెస్టోతో అటు వైఎస్ఆర్సీపీ, ఇటు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన మరి ఈసారి అలయన్స్లో వస్తున్నారు కాబట్టి వీళ్ళు వస్తారా అనేది మనం చూడాలి. మరి ఈ ఆల్ ఫ్రీ కాన్సెప్ట్ల పైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో, అది సమాజానికి, రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందా నిజంగా, అది ఉంటే ఎలా ఉండాలి, ఏ విభాగాల్లో ఎక్కువగా ఉండాలనేది మీరు షేర్ చేసుకుంటే కూడా ఆ ఒపీనియన్ ఈజ్ వ్యాలిడ్. కాబట్టి ఒక డిస్కషన్ లాగా ఉంటుంది. మరి వీడియో చూసే వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు మీ కామెంట్ ఈజ్ వెరీ వాల్యుబుల్. కన్స్ట్రక్టివ్ అండ్ సహేతుకమైనటువంటి విమర్శ ఎప్పుడూ కూడా ప్రభుత్వాలకి, వ్యక్తులకి, సంస్థలకి, పార్టీలకి అందరికీ ఉపయోగమైంది. కాబట్టి మీరు షేర్ చేసుకుంటే బాగుంటుంది. చూద్దాం మరి రాబోయే ఏపీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాల పార్టీల యొక్క మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది నేనైతే ఆసక్తిగా చూస్తున్నా. మరి చూద్దాం.